మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజాప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, మహిళలు అప్పులు పాలవుతున్నారని, ఆగమవుతున్నారంటూ హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకు పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించామని స్పష్టం చేశారు. హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చివరి 3 ఏళ్లలో మహిళా సంఘాల వడ్డీల కోసం నయా పైసా చెల్లించలేదని ఆరోపించారు. ఆడబిడ్డలు రూపాయి పోగేసుకున్న అభయహస్తం డబ్బులను దిగమింగిన చరిత్ర బీఆర్ఎస్ దని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కళ్ళలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇళ్లలో కడుపు మండిపోతుంది. అందుకనే మా మీద లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వము గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతా ఉంది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి. బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది, ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె హైజాక్ చేస్తుంది, మహిళల ఉద్యమం అయినా ఆమె హైజాక్ చేస్తుంది. ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు, మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దు అనేది మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఉద్దేశం. ఇవాళ హరీష్ రావు లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు